మీరు పవర్లు ఉండంగా అన్ని వేల కోట్లు తిన్నారని వాళ్ళు, మీ ఏలువడిలా 1,00,000 కోట్లు తిన్నారని వీళ్ళు, పబ్లిక్ సొమ్ముతోటి బంగ్లాలు కట్టుకున్నారని ప్రతిపక్షం, పైసా తిన్నట్టు చూపించినా రాజీనామా చేస్తామని సర్కారు. మైకుల ముంగట గట్టిగానే మాట్లాడతారు. అవినీతి అంటే తక్కువ వందలు వేల కోట్లు ఉండాల్సిందే. ఏ చిన్న కాంట్రాక్ట్ పట్టినా అల్కగా వస్తాయి మరి. కానీ గీ ముచ్చట చూడుర్రిగా. మూడంతరాల బంగ్లా, ముంగట పచ్చడి గార్డెను, లోపల జిమ్ము, బాత్రూమ్ లో కూడా చెమక్కు అనే షాండ్లియర్లు, తొట్టితానం చేస్తానికి టబ్బు, కింద పిరంగల్ల మార్బుల్స్, స్టీమ్ బాత్ అర్రా. అబ్బా బతుకుతే గిసొంటింట్లో బతకాలరా భయ్ అనిపిస్తుందిలే. ఇంతకీ ఇది ఎవరిది అనుకుంటుండ్రు? సింపుల్ సీఎం, కామన్ సీఎం అని పేరు సంపాదించిన కేజ్రీవాల్ సార్ ఉన్నది. ఇది సర్కార్ బంగ్లా. ముఖ్యమంత్రి ఉన్నన్ని దినాలు ఇళ్లనే ఉండి మొన్న రాజీనామా పెట్టి ఖాళీ చేసినాక ఇంటి అందాలు, ఇంట్లో సౌలతులు చూడురని బీజేపీ వాళ్ళు వీడియో తీసి పబ్లిక్ లకు ఇడిచిండ్రు. ఇంత ముద్దుగా సింగారిస్తానికి 7-8 కోట్లు ఖర్చు అయిందట. గరీబ్ సీఎం కు ఖరీదు బంగ్లానా? ఇది ఇల్లా 7 స్టార్ హోటలా? మందుదందా పైకంతో మహారాజు లెక్క బతికిండని ఎడ్డియబట్టి చేళ్ళంతా జూటా ముచ్చట. వెనకటి పాత బంగ్లా ఆనల కురుస్తుంటే రిపేర్లు చేపించిండు గంతే అని సీపురు పార్టోళ్ళు. ఇక ఇడుచూడు ఈ 2 పార్టీలు పబ్లిసిటీ కోసం మన పుష్ప పోస్టర్లను పొట్టు వాడుకుంటున్నాయి. మా పుష్ప 4వ పారి సీఎం తగ్గేదేలే అని వాళ్ళు, అవినీతిని అంతం చేస్తామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడి ఫోటోతోటి ఇల్లు. ఇంకో 2 నెలలైతే అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా ఇండ్ల నుంచి సినిమా పోస్టర్ల దాకా దేని నిడసకుండా ఎరైటీ ప్రచారం తోటి పబ్లిక్ లో పతార పెంచుకునే పనులు ఉన్నారు అన్నట్టు. కానీ సౌలతులకు పెట్టిన 7-8 కోట్లకే లోళ్ళైతే మా తెలంగాణలో ప్రగతి భవన్, ఆంధ్రాలో రిషికొండ ప్యాలెస్ కు పెట్టిన ఖర్చు లెక్క తెలిస్తే చక్కెర వస్తుందేమో పో.